అన్నట్లు పాకిస్తాన్ బుద్ధి ఏమాత్రం మారదు. తాజాగా పాకిస్తాన్కు చెందిన ఐఎస్ఐ దావూద్ ఇబ్రహీం ముఠా మరోసారి భారత్లో భారీ ఉగ్రదాడులకు కుట్రలు పన్నుతున్నట్లు నిఘా వర్గాలు పసిగట్టాయి. ఇందులో సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ పాత్ర నుంచి గ్యాంగ్స్టర్గా మారిన షహజాద్ భట్టి ప్రమేయం కూడా బయటపడింది. కీలక ప్రాంతాల్లో పేలుళ్లకు పాల్పడటంతో పాటు ప్రముఖులను హత్య చేసేందుకు కుట్రలు పన్నినట్లు బయటపడటం కలకలం రేపింది. ఈ క్రమంలో పలు రాష్ట్రాల్లో అనుమానితులను అరెస్టు చేసేశారు. వారి నుంచి హ్యాండ్ గ్రెనేడ్లు, పిస్టళ్లు, తూటాలు, వాహనాలు స్వాధీనం చేసుకున్నారు. భారత్లో ఉగ్రవాదాన్ని ప్రోత్సహించేందుకు మన పొరుగు శత్రు దేశం పాకిస్తాన్ కొత్త మార్గాలను ప్రయోగిస్తోందా? ఇటీవల ఉత్తర భారతదేశంలో జరిగిన అరెస్టులు దేశవ్యాప్తంగా కలకలం రేపుతున్నాయి. మన దేశంలో భయోత్పాదాన్ని సృష్టించేందుకు అవసరమైన అన్ని పద్ధతులను అమల్లో పెడుతోంది పాకిస్తాన్ నిఘా సంస్థ ఐఎస్ఐ. తాజాగా దేశ రాజధాని ఢిల్లీతో పాటు ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, జమ్మూ కాశ్మీర్ రాష్ట్రాల్లో అతిపెద్ద ఉగ్రవాద నెట్వర్క్ బ్లాస్ట్ అయింది. సోషల్ మీడియాను వేదికగా చేసుకుని ఉగ్రవాద నెట్వర్క్ ఏర్పాటుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు భద్రతా సంస్థలు గుర్తించాయి. ఈ క్రమంలో పలువురు అనుమానితులను అరెస్టు చేయడంతో వారికి పాకిస్తాన్తో సంబంధాలు ఉన్నట్లు ప్రాథమిక విచారణలో తేలింది. వీరంతా పాకిస్తాన్ హ్యాండ్లర్లతో సంబంధాలు కొనసాగిస్తూ స్లీపర్ సెల్స్ గా పనిచేస్తున్నట్టు బయటపడింది. దీంతో భద్రతా సంస్థలు అప్రమత్తమయ్యాయి. ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్ పోలీసుల ప్రాథమిక దర్యాప్తు ప్రకారం పాకిస్తాన్ ఉగ్రవాద సంస్థలు, ఐఎస్ఐ ఏజెంట్లు సోషల్ మీడియా ద్వారా యువతను ప్రభావితం చేసి రాష్ట్రంలో తమ నెట్వర్క్ ని విస్తరించేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు అధికారులు గుర్తించారు. యువతను తప్పుదోవ పట్టించి వివిధ రకాల తీవ్రవాద భావజాలాల వైపు మళ్లించే ప్రయత్నాలు జరుగుతున్నాయి.